టైం దగ్గరకొచ్చింది. పాకిస్తాన్ నేతల యొక్క నోటి దూల పెరిగిపోయింది. సింధు జలాలలో రక్తం పారిస్తాం, లేకపోతే గనక విధ్వంసం చేస్తాం మీరేదన్నా పడితే అనేటటువంటి వార్నింగుల దగ్గరకొచ్చారు. రెండో వైపున యుద్ధ విన్యాసాలు మేము షహీద్ 2 పరీక్షించాం, లేకపోతే ఇంకోటి పరీక్షించామని చెప్తున్నారు. అదే సందర్భంలో భారతదేశంలో ఏదో ఒక అన్రెస్ట్ సృష్టించే శక్తులు, అంతర్గత శక్తులు, ఇప్పటిదాకా చైనాతో గొడవ పడగలం, పాకిస్తాన్తో గొడవ పడగలం, దానికి అనుగుణమైనటువంటి మన సైనిక బలగం సిద్ధంగా ఉంది. కానీ 0.5 గాళ్ళు అంటే ఒక 0.5 యుద్ధం మనం 0.5 గాళ్లతో చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి నిజమైనటువంటి హిజ్రాలు చాలా మంచివాళ్ళు, శక్తివంతులు, దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు. కానీ పుట్టుక భారత్లో పుట్టి పాకిస్తాన్ని ప్రేమించేవాళ్ళు, పుట్టుక భారత్లో పుట్టి భారత్ని ద్వేషించేవాళ్ళు, పుట్టుక భారత్లో పుట్టి చైనాని ప్రేమించేవాళ్ళు, వీళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు మతపరంగా ఉండేటటువంటి వాళ్ళు. ఈ చైనా భావజాలికులు ఒకళ్ళకొక్కళ్ళు కలిసి ఏదో ఒకటి చేయడానికి సిద్ధపడుతున్నటువంటి వేళ సన్నద్ధంగా ఉండాలి. మాటల ద్వారా చెడగొట్టే ప్రయత్నం చేస్తారు, చేతల ద్వారా చెడగొట్టే ప్రయత్నం చేస్తారు, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు, అన్రెస్ట్ సొసైటీలో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కళ్ళని సిద్ధం కావాలి. అసాంఘిక దేశద్రోహ శక్తులు ఈ టైంలో రెచ్చిపోయే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండాలి.